ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళిపోదాం. ఎక్కువ ఆలోచించొద్దు. ఎలాన్ మస్క్ గురించి మాట్లాడుతున్నా. ఇది కానీ మీరు ఫస్ట్ టైం వింటున్నారంటే మీకు దిమ్మ తిరిగిపోయే న్యూస్ ఇది. ఎలాన్ మస్క్ అంబానీ గారు ఇద్దరు కలిసి తన్నుకుంటున్నారన్న విషయం మీకు తెలుసా? అంటే ఇంటర్నెట్ కోసం ఇండియాలో ఇంటర్నెట్ ఎవడిస్తాడనే విషయం మీద. అంబానీ ఆల్రెడీ తోపు కదా అంటే ఎలాన్ మస్క్ ది స్టార్ లింక్ అని ఉంది. అంటే కొన్ని వేల శాటిలైట్స్, దాదాపు 6500 శాటిలైట్లు ఏమో మన భూమి చుట్టూ అపాప తిరుగుతా ఉన్నాయి. వాటితో ఉండాల్సిన చాలా యూజులు ఎలాగో ఉంటాయి. దాంతో పాటు ఇంకో యూజ్ ఏంటి, ఎలాన్ మస్క్ శాటిలైట్ ఉపయోగించి వరల్డ్ వైజ్ గా హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తున్నాడు. ఇప్పుడు వైవ్లో లాగాలి, స్విచ్లు కనెక్షన్లు ఇవ్వాలి, అలాగేం లేదు. డైరెక్ట్ గా శాటిలైట్ నుంచే హై స్పీడ్ ఇంటర్నెట్ ని లాగేసి ప్రొవైడ్ చేసేస్తున్నాడు. దీని వల్ల మన సిగ్నల్ ఏడందో సువలాట పెడదాం, అక్కడే ఎక్కువ నెట్ వస్తుంది, ఇలాంటివి ఏం లేవు. చిన్న చిన్న మారుమూల విలేజ్ లకు కూడా సూపర్ స్పీడ్ లో వెళ్ళింది ఇంటర్నెట్. ఎందుకంటే ఆ శాటిలైట్ డైరెక్ట్ గా జల్లుతుంది, వర్షం జల్లినట్టు ఇంటర్నెట్ ని. ఇది ఎలాన్ మస్క్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా దేశాల్లో ఫుల్ గా జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఇండియాలో ఇంకా రాలేదు. దీన్నే మన ఎలాన్ మస్క్ ఇండియాలో చేద్దాం అనుకుంటున్నాడు. మంచిదే కదా అంటే ఎవరికి మంచిది? మనకు మంచిది. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి వాళ్ళందరికీ ఎందుకు మంచిది? అంబానీకి అసలు మంచిది కాదు కదా. అతను ఆల్రెడీ కొన్ని లక్షల కోట్ల రూపాయలని నార్మల్ బేసిక్ వేలో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు కదా. కింద భూముల్లోంచి వైర్లు లాగుతారు తెలుసా ఇంటర్నెట్ కోసం. వైర్లు అంటే అదే ఫైబర్లు, అదంతా చాలా పెద్ద సైన్స్ లేని ఇంటర్నెట్ కి. అదంతా ట్రెడిషనల్ వే, పాత పద్ధతులు. అలా పాత పద్ధతిలో లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసాడు అంబానీ అంకులు. ఇప్పుడు కానీ ఎలాన్ మస్క్ వచ్చి ఇదంతా తెచ్చాడు అనుకోండి, అవన్నీ ఓడబీకేసి పాత ఇనప సామాన్లోకి అమ్ముకోవాల్సి వస్తుంది. మామూలుగా అయితే ఈ శాటిలైట్స్ ఉన్నాయి కదా, ఇవి స్పెక్ట్రమ్ బీమ్ ఒకదాన్ని కింద రిసీవర్స్ కి వాటికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వాటి నుంచి ఇంకా ఇంటర్నెట్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అయితే శాటిలైట్స్ అనేవి ఎవరి దేశాలు వాళ్ళకు ఉంటాయి. ఎలాన్ మస్క్ అన్ని శాటిలైట్ పంపించేయని చేయట్లేదు. ఒక శాటిలైట్ శుభ్రంగా పెట్టుకోవడానికి వాసిపద్ది. సో ఏ దేశం శాటిలైట్స్ వాళ్ళు పైన పంపించుకొని పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు అమెరికా వాడు శాటిలైట్ పంపించి ఆ శాటిలైట్ యూజ్ చేసి ఇండియాలో ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అలా చూడడం, అలా చేయకూడదు. చేస్తాడు అనుకుంటాను ఆల్రెడీ వాడు. ఓకేలేండి. మామూలుగా ఏంటి, ఇప్పుడు శాటిలైట్స్ నుంచి బీమ్లు వస్తాయి, ఇవన్నీ యూజ్ చేస్తామని చెప్పాను కదా. ఆ శాటిలైట్స్ ని ఆప్షన్ లో వేసుకోవాలి, దాన్ని యూజ్ చేసుకుని వాడుకోవాలి ఇంటర్నెట్ ని. మళ్ళీ ఇది ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ ఒక్కటే అంత చేసిద్దని ఏం కాదు. ప్రపంచ దేశాల శాటిలైట్స్ అన్నిటిని వాడాలి కదా, అన్నిటిని కనెక్ట్ చేయాలి కదా. సో దీని మొత్తాన్ని ఒకరు మెయింటైన్ చేసేది ఎవరు? ఆ యుఎన్ ఇంటర్నేషనల్ లెవెల్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు దేశాల మధ్యలో. ఇలాగే ఎలాన్ మస్క్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, మొత్తం మెయిన్ గా చేస్తూ ఉన్నాడు. అంబానీ కూడా ట్వీట్ వేసి అడిగాడు, అంబానీ సార్ మీరు బాగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టున్నారు, మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా మమ్మల్ని కూడా కొంచెం మా స్టార్ లింక్ వాళ్ళని కూడా వచ్చి ఇండియాలో ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేసే అవకాశాన్ని ఇస్తే మంచిది అని చెప్పి ట్వీట్ కూడా చేశాడు. మీకు అనిపించవచ్చు ఇప్పుడు అంబానీని కాదని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు వేరే వాళ్ళని ఆడదానిస్తారులే అని. అంత లేదు. నిజానికి ఇండియా ఆల్మోస్ట్ ఓకే చెప్పేస్తుంది. అంటే గ్లోబల్ లెవెల్లో అందరింత డెవలప్డ్ టెక్నాలజీ వాడుతూ ఉంటే మనం వాడకుండా వదిలేసాం అనుకోండి, వాయి కొడతా ఉంటారు ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇక్కడ మన వాళ్ళే గవర్నమెంట్ ని వాయి కొడతారు. ఎంతైనా గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ ముఖ్యం కదా. నిజానికి వినడానికి వీళ్ళిద్దరు బాగా కొట్టుకుంటున్నారు, పాప్కార్న్ తింటే ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం చూద్దాం అని అన్నట్టు ఉంటది. కానీ నిజంగా వస్తే మనకే బాగా హెల్ప్ అవుతుంది. ఏమనుకున్నారు, నిజంగా ఇది తీసుకొని వస్తే ఇంటర్నెట్ రేట్లు బేభత్సంగా పడిపోతాయంట. తక్కువ రేటుగా ఎక్కువ స్పీడ్ కూడా వస్తుంది. దాంతో పాటు చిన్న చిన్న విలేజ్ లో కూడా మంచి ఇంటర్నెట్ వస్తుంది. శాటిలైట్ ప్రోగ్రామ్ ఇదంతా చెప్పాను కదా. కానీ ఇండియాకి వస్తే మొత్తానికి వచ్చేలాగే ఉంది. చూద్దాం నిజంగా వస్తుందా, అంబానీ అంకుల్ మళ్ళీ ఏమైనా చేస్తాడా అనేది. దీని గురించి మీరేమంటారో కామెంట్స్ లో చెప్పండి. ఓకే, ఇప్పుడు ఎలాన్ మస్క్ అయిపోయాడు కదా, ఇంకో అమెరికన్ గురించి మాట్లాడదాం. అబ్బాయి తెలియదేం లేదు, తెలిసిందే మిస్టర్ బీస్ట్. ఇతనికి ఇంట్రొడక్షన్ అవసరం లేదనుకుంటా. కొంపదీసి ఇప్పుడు కూడా మిస్టర్ బీస్ట్ ఎవరో తెలియదంటే కామెంట్స్ చెప్పండి. ఇంకా మామూలుగా చెప్పాలన్నా తెలిసిందే. మొదట్లో డబ్బులు అందరికి పంచుతూ ఉండేవాడు. ఇప్పుడు నెమ్మదిగా డబ్బులన్నింటినీ ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఆ బస్సు ఈ ట్రైన్ అనుకుంటే అన్నింటినీ పేల్చుకుంటూ తిరిగాడు. దాని తర్వాత చాలా దేశాలకు వెళ్ళి మంచి మంచి పనులు చేసి బాగా కొంచెం డెవలప్మెంట్ లాంటివి కూడా చేశాడు అనుకోండి. అయితే మొన్న ఇతను ఒక ఇండియన్ ఛానల్లో తలుక్కుమన్నాడు. యాదమినాతి ఈ మిస్టర్ బీస్ట్ నార్మల్ గా యూట్యూబ్ లో చేసేది చాలా టాప్ వ్యూస్ అన్నీ ఉన్నా మెయిన్ గా చేసేది బిజినెస్, చాక్లెట్ బిజినెస్, ఆ బిజినెస్ ఈ బిజినెస్ అలా చాలా చేస్తున్నాడు. ముందు విషయం చెప్పాలంటే ఏం లేదు, మొన్న ఇండియాకి వచ్చాడు. ఆ క్యారిమినాతి ఛానల్ ఆల్రెడీ చెప్పాడు ఎక్కువ వ్యూస్ వస్తే నేను ఇండియాకి వస్తాను అని. వ్యూస్ రాకపోయినా అలాగే వస్తాడులేండి, ముందే ప్లాన్ చేసుకుని ఇదంతా చేసి ఉంటారు. ఇండియాకి వచ్చాక చాలా మంచి పనులు చేశాడు. ఇండియాలో ఫీస్టబుల్స్ అని చెప్పి చాక్లెట్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు. అవి కూడా ఇతని చాక్లెట్సే, అదే ఇతని కంపెనీయే. అంటే బాగా రేటే ఉంటాయి అనుకోండి. రేట్ అంటే మామూలు రేటు కాదు. మామూలుగా మనం బయట చాక్లెట్లు కొంటాం కదా, ఓ 100 గ్రాముల చాక్లెట్ ముక్క దాదాపు 1000 రూపాయల దాకా ఉందంట. అంతకంటే కాస్ట్లీ చాక్లెట్ కూడా ఉన్నాయంట వీళ్ళ దాంట్లోనే. ఇతను డబ్బులు పంచి ప్రపంచంలో జనాలంతా డబ్బున్నోళ్ళు అయిపోయామో అని అనుకుంటున్నారా? ఏమనుకోవట్లేదు, కానీ రేట్లు అలాగే పెట్టాడు. చాలా మంది అయితే మనమే వారానికి ఒకసారి 10 రూపాయల చాక్లెట్ కొనుక్కొని తింటాము. ఇప్పుడు 1000 రూపాయల చాక్లెట్ అంటే ఎవడ కొంటాడు అనుకోవద్దు. ఇండియాలో ఇతను మామూలు ఫేమస్ కాదు. చెప్పాలంటే ఇతను యూట్యూబ్ ఛానల్ లో వస్తున్న సగం పైగా వ్యూస్ ఇండియా నుంచే వస్తున్నాయి. ఇంకో పక్క చూస్తే ఇండియాలో చాక్లెట్ డిమాండ్ కూడా హెవీగానే ఉంది. నిజంగానే బయట చాక్లెట్లు వేలకు వేలు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు అనుకుంటున్నారు? లక్షల మంది ఉన్నారు. అంత డబ్బున్న వాళ్ళు ఉన్నారు బయట
బయట మనకే తెలియట్లా. ఇంకొక అడ్వాంటేజ్ ఇతనికి ఏంటంటే అందరూ చాక్లెట్ ఇష్టపడి కొంటారు. ఇతను మిస్టర్ బీస్ట్ చాక్లెట్ అనగానే ఇంకా ఎగబడి కొనేస్తున్నారు. మీరు ఎప్పుడు నేను చాక్లెట్ తిన్నారా కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్ మీకు సూపర్ హీరోలు అంటే ఇష్టమేగా. అంటే సడన్ గా ఎప్పుడైనా నార్మల్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అయిపోవచ్చు, కామన్ మ్యాన్ సూపర్ మ్యాన్ అయిపోవచ్చు, ఒక యావరేజ్ మ్యాన్ హల్క్ కూడా అయిపోవచ్చు. అయితే ఇలా ఎవడెవడికో శక్తులు రావడం చూసుంటాం గానీ ఎప్పుడైనా ఒక డాక్టర్ కి వింత శక్తులు వస్తే ఎలా ఉంటాయో ఆలోచించారా? ఓ అది డాక్టర్ స్ట్రేంజ్ కదా. మరి ఇలా గాల్లో చేతులు ఊపగానే పక్కకు కాదు పక్క ప్రపంచానికి పక్క యూనివర్స్ కి వెళ్ళిపోతారు. ఇలా కాకుండా ఒక నార్మల్ డాక్టర్ కి కొంచెం డిఫరెంట్ శక్తులు ఏమైనా వస్తే నిజ జీవితంలో తను ఎలా యూజ్ చేస్తాడు? సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద మిరాకిల్ డాక్టర్ అని కుక్కు FM లో ఒక అద్భుతమైన ఆడియో సిరీస్ ఉంది. ఇప్పుడు గంటల గంటలు ఏం వింటామని బాధపడకండి. చిన్నగా ఎపిసోడ్స్ 7 minutes 8 minutes అలాగే ఉంటాయి. స్టార్ట్ చేసే లోపు ఎప్పుడు అయిపోయింది కూడా తెలియకుండా ఉంటది. అంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వినండి. అయితే చూడాలే గానీ నిజానికి ఇంతకంటే అద్భుతంగా ఉండే మంచి మంచి స్టోరీస్ తో పెద్ద పెద్ద వెబ్ సిరీస్ కూడా పనికిరావు అనే విధంగా కుక్కు FM యాప్ లో ఆడియో సిరీస్లు షార్ట్ సిరీస్లు తెలుగు లాంగ్వేజ్ లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. సినిమాలు కూడా చూడడం మానేస్తారు ఒకసారి వింటే. ఇప్పుడు ఇదేదో కొత్త గుణమంటాడు అని అనుకోవద్దు. కుక్కు FM వాళ్ళు కేవలం మన ఆడియన్స్ కోసమే ఈ అద్భుతమైన ఆడియో షోస్ అన్ని 7 days పాటు ఫ్రీగా ఇస్తున్నారు. అసలు ఫిక్షన్ ఆడియో బుక్స్ లో ఉండే కలెక్షన్ చూడడం చాలు. రొమాన్స్, థ్రిల్లర్, మిస్టరీ, ఫ్యాంటసీ ప్రతి దాంట్లో హై క్వాలిటీ ఆడియోస్ తో అదరగొట్టేశారు. ఇప్పుడు ఇన్ని చూసాక ఇవన్నీ కాదు మాకు ఇంకా ఏమైనా కావాలని మీకు అనిపిస్తే మీ సజెషన్ అయినా ఒపీనియన్ అయినా ఏదైనా డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ లింక్ ఒకటి ఇచ్చాను, దాన్ని ఫిల్ చేసి చెప్పండి. సో 10,000 గంటలకు పైగా ఉన్న ఆడియో బుక్స్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే కుక్కు FM యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్స్ లో పెట్టాను. ముందు డౌన్లోడ్ చేయండి, తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్ అమెరికాలో ఒకసారి ఒక లోకల్ రేడియో స్టేషన్ వాళ్ళు, ఇప్పుడు కాదులేండి ఎప్పుడో జరిగింది, రేడియో బాగా పాపులర్ గా ఉన్న టైం అది. ఒకసారి వీళ్ళు మధ్యలో యాడ్ చేసి ఏం చెప్పారంటే జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళ కంపెనీ నేమ్ గానీ లోగో గానీ వాళ్ళ బాడీ మీద కూడా కాదు తల మీద డైరెక్ట్ ఫోర్ హెడ్ దేవుడు రాతలు రాస్తా ఉంటారుగా ఆ నుదిటి మీద వీళ్ళ రేడియో నేమ్ ని పర్మనెంట్ టాటూ వేయించుకున్నారు అనుకోండి, ఈ రేడియో స్టేషన్ వాళ్ళు వాళ్ళకి $2.5 లక్షల ఇస్తా అన్నారు. ఆ టైంలో మామూలు అమౌంట్ కాదు, లైఫ్ సెటిల్ అయిపోద్ది. అందరు వేయించేసుకొని నెత్తి మీద గుద్దేసుకొని వచ్చేసుంటారు అనుకుంటున్నారు కదా, అసలు ఎవ్వడో రాలేదు. దీనికి కూడా ఒక రీజన్ ఉందిలేండి. కానీ ఒకే ఒక అతను ఆ యాడ్ విన్నాడు అంతే, వదిలేసి వెంటనే వెళ్ళిపోయి టాటూ షాప్ లో దంత గుద్దిచ్చేసుకుని ఆ టాటూ వాళ్ళ నేమ్ ని ఏం చేసుకున్నాడు అంటే పాపం ఫైనాన్షియల్ గా బాగా ఎక్కువ ప్రాబ్లమ్స్ లో ఉన్నాడంట. అందుకే బ్లైండ్ గా చూసి మైండ్ లో ఫిక్స్ అయిపోయి గుద్దిచ్చేసుకున్నాడు. ఆ తర్వాత డబ్బులు తీసుకుందామని కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తొందరగా డబ్బులు ఇస్తే నేను పోవాలి, చాలా పనులు ఉన్నాయని అంటే ఆఫీస్ వాళ్ళందరూ వచ్చి లైన్ లో నుంచొని పగలబడి నవ్వుతా ఉన్నారు అతను చూసి. దాని తర్వాత అతను పట్టుకొని తిప్పి చూపించాడు. అసలు ఒక్కడంటే ఒక్కడు ఎవడైనా టాటూ వేయించుకొని వచ్చారు ఇక్కడికి, నువ్వే కామెడీ ఫెలో లాగా కామెడీ చేయించుకొని వేసుకున్నావు. కింద కామెంట్స్ లో చూడు, మేము టర్మ్స్ అండ్ కండిషన్ లో కూడా పెట్టాం, క్లిక్ హియర్ ఫర్ అఫీషియల్ లింక్ అని చెప్పి అక్కడే లింక్ ఇచ్చాడు. దాని మీద క్లిక్ చేస్తే తెలిసింది అది ఏప్రిల్ నెల వీళ్ళు ఏప్రిల్ ఫూల్ చేశారని. అది చూసిన వాళ్ళందరూ క్లిక్ చేశారు, అది ఏప్రిల్ ఫూల్ అని వచ్చేసింది. అందుకే ఎవరు వేయించుకోవాలా. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ అందరూ అతను చూసి ఏప్రిల్ ఫూల్ అనేసి అతను నవ్వులు పాలు చేసి పంపించేసారు. అతను డైరెక్ట్ ఇప్పుడు రేడియో స్టేషన్ ఉందిగా అక్కడ నుంచి టాక్సీ బుక్ చేసుకుని డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోయి కోర్టులో కేసు వేస్తాడు. నెక్స్ట్ రోజు కోర్టులో అతనికి $2.5 లక్షలు ఇస్తా అన్నారు కదా, అన్ని మూసుకొని $5 లక్షలు ఇవ్వమని చెప్పారు. పాపం వచ్చిన ఆయన్ని, అయ్యో మేము అక్కడ ఏప్రిల్ ఫూల్ అని చెప్పాం కదండి, ఎందుకు అలా చేసుకున్నారని చెప్పి నార్మల్ కూడా మాట్లాడుండొచ్చు. అందరూ వచ్చి నవ్వి పోయేది మాకు ఎలాగే ఉంటది. ఏడో మండినట్టుంది. ఇంకో పక్క పర్మనెంట్ టాటూ అయ్యే. అసలు ఒక అమెరికా ఆయన అయ్యుండి ప్రశాంతం కోర్టుకు పోయాడు చూడండి. వేరే వాళ్ళ అంటే వదిలేండి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారా? పంపదీసి ఎడ కూడా వెళ్ళలేదంటారు, వెళ్ళే ఉంటారు. హాస్పిటల్కి వెళ్తే గమనించి ఉంటారు ఎప్పుడు మనకు అన్ని లైట్ గ్రీన్ కలర్ లో లైట్ బ్లూ కలర్ లో ఇవే కలర్ లో కనిపిస్తాయి. ఆ కర్టన్స్ ఆల్మోస్ట్ ఆ గోడలు గానీ ఇదే కలర్ వేసి ఉంటది. ఆ బెడ్ షీట్లు మంచాలు ఆ లైట్ గ్రీన్ లైట్ బ్లూ ఇదే ఉంటది. ఈ రీజన్ ఏంటో తెలుసా? ఆమెకు తెలిసే ఉంటది. ఏముంటది అదే మామూలుగా తీసేసి రెడ్ కలర్ వేస్తే రెడ్ అంటే రక్తానికి సింబల్ అని, అది లేనిపోయిన ఆలోచనలు తెచ్చిద్దని. కలర్స్ సింబల్స్ లో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉండే కలర్ ఏంటంటే లైట్ గ్రీన్ లైట్ బ్లూ. అందుకనే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ప్రతి హాస్పిటల్లో. కానీ నాకెందుకు అసలు ఆ కలర్ తీసేసి ఇంకేమైనా కలర్ లో పెడితే బెస్ట్ ఏమనిపిస్తుందండి. మామూలుగా ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్తాం కదా, హాస్పిటల్కి వెళ్తుంటేనే ఏదో తెలియకుండా లోపల చిన్న భయం లాంటిది ఉంటది హాస్పిటల్ అంటేనే. ఎవరికైనా జబ్బులు అవి అంటే భయమే కదా. దానివల్ల ఈ ఎన్విరాన్మెంట్ మైండ్ లో పడినప్పుడల్లా సేమ్ అదే లైట్ బ్లూ లైట్ గ్రీన్ చూస్తుంటేనే హాస్పిటల్ భయం వేసేస్తుంది. నాకైతే అలాగే ఉంది, మీకు నాకు తెలియదు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, అలా హాస్పిటల్కి వెళ్ళగానే మంచి కలర్స్ రెయిన్బో కలర్స్ రెడ్ గ్రీన్ ఎల్లో పింక్ అనుకుంటూ అన్ని కలర్స్ వేసి పెడితే అసలు చూస్తేనే ఎంత బాగా అనిపిస్తుంది. ఎప్పుడు ఏదో గుద్దేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తుంది. మంచి కలర్స్ వేసి పెట్టండి, అప్పుడప్పుడైనా మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆడకపోతే చాలా ఆ కలర్లు చూస్తేనే ఓ పక్క భయం వేస్తుంది, ఇంకో పక్క పినాయిల్ వాసన రాగానే అంతే కళ్ళు పడిపోతాను. మంచి కలర్స్ వేయండి. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి, మీకు అలాగే అనిపిస్తుందా?
ఫ్రెండ్స్, ఇన్ఫ్లుయెన్సర్ అనగానే ఈ మధ్య ఎందుకో అంత చీప్ గా చూస్తున్నారు. అంటే నిజానికి చాలా మంచి మంచి యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మంచి వాల్యూ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఓకే, కాకపోతే కొంచెం తక్కువ ఉన్నారు. మంచి వాళ్ళు ఎప్పుడు తక్కువ ఉంటారు తెలిసిందే. అయితే క్రింజ్ గాళ్ళు, పెంటగాళ్ళు అని చెప్పి చాలా మందిని ముద్దుగా పిలుచుకుంటా ఉన్నారు ఈ మధ్య యూట్యూబ్ లో. అయితే ఈ సోది పనులు, క్రింజ్ వీడియోలు చేయడంలో వాళ్ళు నిజానికి ప్రతి ఒక్కరు బేస్ లెవెల్లో ఉన్నారని తెలుసా. అసలు ఒరిజినల్ సోది ఇన్ఫ్లుయెన్సర్స్, సోది గాళ్ళని చూసామనుకోండి, పాపం వీళ్ళందరూ జుజుబీలు, పిల్లబచ్చాలంటారు. అలాంటి ఒరిజినల్ వీడు. ఇతనేమో జానీ సోమాలి. ఇతను ఒక ట్రావెలర్, చాలా గొప్ప ట్రావెలర్. ప్రపంచ దేశాలన్నీ ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ముందు ఇతను అమెరికాలో స్టార్ట్ చేశాడు. ట్రావెలింగ్ అంటే ఏం చేయాలి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, చూపించాలి, నాలెడ్జ్ ఇవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి. వీడు ఎన్ని రొటీన్ అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా చేద్దామని ఎంత ఎక్స్ట్రా చేస్తాడంటే గబ్బు పనులన్నీ చేస్తాడు. ఎక్కడ పోయినా అన్ని గెలుగుతా ఉంటాడు, అదిలో అవుతాడు, ఇదిలో అవుతాడు, ప్రతి ఒక్కరిని ఏడిపించే పనులు చేస్తా ఉంటాడు. కావాలని లేనిపోని మాటలన్నీ చెప్తూ ఉంటాడు. వీడు ఒకసారి జపాన్ పోయాడు. జపాన్ పోయి జనాలందరితో ఇదిగో మీ మీద మేమే బాంబులు వేసాం, లిటిల్ బాయ్ ఫ్యాట్ బాయ్ బాంబులు వేసారు ఏదో అమెరికా వాళ్ళు జపాన్ మీద. వీడు ప్రతి ఒక్క జపాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనిపించిన వాళ్ళందరికీ అదే గుర్తు చేస్తా చెప్తా ఉంటాడు. మీ మీద మేమేసామని అదే చేస్తా దిగాడు. జపాన్ అంతా సగం వీడియోలు పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వాటిని అవమానపరచడం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళని ఎక్కిరించడం, గోల్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మధ్యలో వీడిని చాలా సార్లు చాలా మంది మూతి పళ్ళు, ఆ పళ్ళు, ఈ ఇల్లు ఆ కీళ్ళు అనుకుంటే అన్ని ఎగగొట్టారు. కానీ వీడు ఎప్పుడు తగ్గల. వాడు గోల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పోయాడు, అందరిని ఇరిటేట్ చేయడం. లాస్ట్ గా అయితే సౌత్ కొరియాకు పోయాడు. అక్కడికి పోయి ఏం చేశాడు తెలుసా, సేమ్ యాజ్ యూజువల్ అక్కడ పోయి కూడా అదే చేశాడు. అవమానించడం, వాళ్ళని వీళ్ళని ఎక్కించడం, తిట్టడం, ఇవే చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ కొంతమంది కొల్లు మండింది. దాంతో అందరూ కలిసి ముసిగేసి గుద్దు పడేసేది. ఏదో ఇన్ఫర్మేషన్ ఎవరికో వచ్చినట్టుంది, టార్గెట్ చేసి మీద అందరూ వచ్చి గుద్దేసేది. చాలా మంది జనాలు రావడం వల్ల వెంటనే పోలీసు వచ్చేసి వాడిని పట్టుకొని పోలీస్ కారులోకి ఎక్కించేశాడు. వాడు అప్పుడు కూడా వాగుతా ఉన్నాడు. అమెరికాలో అయితే ఎంత చేసినా ప్రశాంతంగా ఉండేది, ఇక్కడ పోలీసులు మంచోళ్ళు కాదు, అది ఇది అడుగుతా ఉన్నాడు. ప్రస్తుతానికైతే ఈ దేశం వాళ్ళు వీడిని బ్యాన్ చేశారంట. మళ్ళీ వీడు ఇక్కడికి రాకూడదని కాదు, అసలు ఇక్కడ నుంచి వీడిని పంపించమని చెప్పి ఆల్మోస్ట్ పాపం వీడికి ఏ జైలు శిక్ష పడి వీడు ఇక్కడే ఉండిపోయే ఛాన్స్ ఉందంట. ఈయన పోనీట్లేదంట ఇంకా వీడిని. ఇంకా చూద్దాం మరి ఏమైతే వీడి పరిస్థితి. ఇప్పుడు వాడేదో టాలెంట్ చూపిస్తే జైల్లో పడేస్తున్నారు. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. కంపెనీస్ మందే కూడా ఇంత టాలెంట్ చూపించే వాళ్ళు ఉన్నారా కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద బ్రిడ్జిలు ఉన్నాయి. బ్రిడ్జిలు అదుల మీద వాటి మీద చాలా చూసే ఉంటాం మన దగ్గర. అలాగే ఈ ప్రపంచంలో అయితే పెద్ద పెద్ద బ్రిడ్జిలు చాలా ఉన్నాయి. చైనా వాళ్ళు ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కడుతున్నారు. అదైతే ఆల్మోస్ట్ గాలిలో నడుచుకుంటూ పోతున్నట్టే ఉంటది, మబ్బుల మధ్యలో ఊగుతున్నట్టు కూడా ఉంటది. అంత పెద్ద బ్రిడ్జ్ ని అంత పెద్ద పెద్ద కొండల మధ్యలో కడుతున్నారు. భూమి మీద నుంచి 2050 అడుగుల ఎత్తులో ఉంటదంట. ప్రెసెంట్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. మామూలుగా అయితే దీని గురించి పెద్దగా ఎవరికి తెలియదు, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఎక్కువ మీడియా అటెన్షన్ కూడా ఇంకా రానిలేదు. అయితే ఎరిక్ సకోస్కీ అనే ఈయన పర్సనల్ గా వెళ్లి ఇదంతా షూట్ చేశారు. అతని వెబ్సైట్స్ లో మొత్తం ఇలాంటివి ఎక్కువ పెడుతూ ఉంటాడు. highestbridges.com అని అందులో అన్ని పెడుతూ ఉంటది ఈయన. అయితే మీకు అనిపించొచ్చు ఆ చైనా వాళ్ళకి ఏం నొప్పి వచ్చింది ఇప్పుడు అంత కష్టపడి ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి ఇప్పుడు అది కట్టడం ఎందుకు, క్లారిటీకి చూస్తే అర్థం అవుతుంది. ఈ కొండగాలు జస్ట్ ఆ కొండల మధ్యలో ఊర్లు కట్టారు కానీ ఆ చుట్టుపక్కల ఊర్లు గానీ పెద్ద పెద్ద అంటే చిన్న విలేజ్లు గానీ ఏమీ లేవు. మొత్తం అంతా ఖాళీ ప్లేస్, కొండలే ఉంటాయి. కానీ నిజం చెప్పాలంటే అక్కడ కొండలే ఉన్నాయి, ఇంకేం లేవు. అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామా. ఈ బ్రిడ్జి గుయిజావ్ లో ఉంటది. అది చైనాలో ఒక స్టేట్ పేరు, నాకు పూర్తిగా పలకడం రాదు. చైనాలో ఈ గుయిజావ్ యొక్క ప్లేస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఆల్మోస్ట్ చైనాలో ఎవరికి తెలియదంట ఇలాంటి ఒక ప్లేస్ వాళ్ళ దేశంలో ఉందని. అంటే ఒక టైంలో అసలు ఎవరికి తెలియదు ఉందని. చైనా మధ్యలోనే ఉంటది. మళ్ళీ ఇది గుయిజావ్ అని అన్నాను కదా, చైనాలో అయితే దానికి అర్థం ల్యాండ్ ఆఫ్ డీమన్స్, దెయ్యాలు తిరిగే ప్లేస్ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటది. అంటే అక్కడ పరిస్థితులు అంత దారుణంగా ఉంటాయి. ఇక్కడ నిజంగా ఇలా చూసుకుంటే పెద్ద పెద్ద కొండలు, అద్భుతమైన జలపాతాలు, నదులు, అసలు నేచర్ మామూలుగా ఉండదు. నేచరే ఉంటది. అసలు ఎంత దారుణమైన నేచర్ ఉంటదంటే ఈ పార్ట్ లో ఉన్న నేచర్ అర్థమైపోయింది. మనుషులంతా గబ్బుగాళ్ళు, వాళ్ళు ఇక్కడికి వస్తే గబ్బు చేస్తారు అని చెప్పి మనుషులు వచ్చి ఉండలేనంత భయంకరమైన కండిషన్స్ ఉంటాయి చుట్టుపక్కల. అక్కడికి వెళ్తే ఆ నేచర్ కి అక్కడి నుంచి వెళ్ళబొద్దు కాదు, కానీ వెళ్తే అక్కడ ఉండలేదు. ఉండే కొంతమంది కూడా చాలా పేదోళ్ళంట. ఆల్మోస్ట్ ఎవ్రీడే 3 రోజులకు ఒక్కసారైనా వర్షం పడుతూనే ఉంటదంట. పంటలు పండించుకుందామంటే చిన్న నేల కూడా దొరకదు. మొత్తం కొండలు, కొండగాళ్ళు, మౌంటైన్స్ వీటితో నిండిపోయి ఉంటది భూమి. ఒక టైం దాకా చైనాలో ఎవ్వరికి దీని గురించి తెలియదు. ఎప్పుడో 1970-80 ఆ టైంలో కొంతమంది చైనా వాళ్ళు, చైనా పెద్ద పెద్ద అఫీషియల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తూ ఇటు నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఇలా ఇటు సైడ్ నుంచి వెళ్తే వీళ్ళకి అర్థమైంది వేరే ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ ఆగడానికి అసలు ఏమీ లేదు. జనాలకు అసలు టూరిస్టులు అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళు ఆడడానికి ప్లేస్ గానీ ఏమీ ఉండవు. ఏం చెప్పాలంటే ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఎవరికి చైనీస్ మాట్లాడటం రాదంట. ఆ టైంలో వాళ్ళు ఇంకేదో లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళది వాళ్ళకి అర్థం కాదు. ఏంది ఇది కూడా 1980 ఆ టైంలో బాగా డెవలప్ అవుతున్న టైంలోనే. అప్పుడే ఆ ప్లేస్ లీడర్ వీళ్ళని పిలిపించి చైనీస్ కొంచెం వస్తే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఊరు బయట నిజానికి వీళ్ళు కారు వేసుకొని వచ్చారు, అది ఆపుంది. అయితే నిజానికి ఆ జనాలకు
అసలు కాదంటే కూడా ఏంటో తెలియదు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు వినలేదో చూడలేదు. వీళ్ళు దాన్ని చూసి ఇదేదో పెద్ద జంతువులా ఉంది, పాపం అలసిపోయినట్టుంది, బగగొడ్డులా ఉన్నారు, ఒక్కొక్క దీని లోపలికి పోయి కూర్చున్నారు, పైకి కూడా ఎక్కకుండా అలసిపోయి ఉంటదేమో అని చెప్పి అందరు గడ్డి తీసుకొచ్చి దాని కింద పెట్టడం, పైకి లేపి ఆ ఇంజన్ లో పడేయడం, దానికి గడ్డి పెట్టేది తినమని చెప్పి తింటదేమో అని. అప్పుడు ఆ దేశంలో పెద్దలకు కొంతమందికి ఇలాంటి ఒక ప్లేస్ ఉంది అని తెలిసింది. దాని తర్వాత కూడా వాళ్ళు ఏం చేయలేదు, నిజం చెప్పాలంటే వదిలేసేది, అక్కడ ఏం చేస్తామని. కానీ 1990 ఆ టైంలో చైనా వాళ్ళు ఈ ప్రపంచంలోకి వాళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్ గా కావాలని ఫిక్స్ అయిపోయారు. దానికోసం ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటి, మొత్తం వాళ్ళ దేశం అంతా అద్భుతమైన రోడ్డు రవాణా, మంచి మంచి రోడ్లు, పెద్ద పెద్ద హైవేలు, చిన్న చిన్న విలేజ్ లోకి సందులోకి పోయినా పెద్ద పెద్ద రోడ్లు బాగుండాలని అంతా రోడ్లు కట్టేద్దామని ఫిక్స్ అయిపోయారు. అలా రోడ్లు కడతా పోయారు. ప్రపంచంలో ఎక్కువ కిలోమీటర్లు, అందరికంటే ఎక్కువ కిలోమీటర్ రోడ్లు వేసిన దేశం చైనా. రోడ్లు వేసినంత మాత్రం ఏమైపోయింది అని అనుకోవద్దు. ఇంకా చూడండి, కళ్ళ ముందే ఉంది కదా. చైనాని చూస్తేనే ఎగ్జాంపుల్, రోడ్లు వేస్తే అలా అయిపోయింది అనేది, అది ఏ స్టేజ్కి వెళ్ళిందో అనేది. ఎంత చెప్పినా మనం తిట్టినా డెవలప్మెంట్ చైనా నుంచి అయితే అంత తొందరగా మ్యాచ్ చేయలేం. అంటే ఫ్యూచర్ లో మన గ్రోత్ ఎలాగో ఎక్కువ ఉంది ఓకే, కానీ ప్రెసెంట్ అది చాలా టాప్ లో ఉంది. ఎందుకంటే రోడ్లు అండి, రోడ్డు నిజంగా బాగుంటే ఎంత బాగుంటుందో మనకు ఐడియా లేదంతే. చైనాలో కొన్ని బ్రిడ్జ్లు అవి చూస్తే అసలు మనుషులే అంటారు దీన్ని గట్టిందని, అంత అద్భుతంగా ఉంటాయి. ఇలా వీళ్ళ డెవలప్మెంట్ లో పార్ట్ గానే గుజావ్ అని చెప్పాను కదా, ఆ స్టేట్ లో కూడా రోడ్లు వేయడం స్టార్ట్ చేశారు. రోడ్లు వేస్తూనే ఉన్నారు, కనెక్షన్ కోసం బ్రిడ్జ్లు కడుతూనే ఉన్నారు. తెలియకుండానే ఆ ప్లేస్ బాగా డెవలప్ అయిపోయింది. ఇంకా టూరిస్టులు ఎక్కువ రావడం మొదలైంది. అంత నేచర్ ఉంటది కదా, ఇంకా మనుషుల గురించి ఏం చెప్తాం, ఎక్కడికైనా దూరిపోతారు. ప్రపంచంలో ఇప్పుడు అత్యంత ఎక్కువ బ్రిడ్జ్లు అక్కడే ఉన్నాయి తెలుసా. అయితే ఉండే కొద్దీ ఏమైంది తెలిసిందే కదా, ప్రపంచంలో అంతా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ప్రతి కంపెనీకి డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కావాలి. వాళ్ళందరూ నేను చెప్పిన గుజా ఉందిగా ఇక్కడ కట్టడం మొదలు పెట్టారు. అంటే అందరు కంపెనీలకి ప్రాబ్లం అయ్యి పెద్ద పెద్ద సర్వర్లు ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయడం అంటే దానికి కూలింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. హెవీగా హీట్ అవుతూ ఉంటది కదా, దాని కూలింగ్ సిస్టమ్ అరేంజ్ చేయడానికి అందరికి సగం పైగా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. కానీ గుజాం ఈ ప్లేస్ ఉందా, ఇక్కడ ఏంటి, ఇక్కడ 24 hours 24 గంటలు చల్లగాలి వీస్తూనే ఉంటది. అసలు ఆగడం అంటే తెలియదు, ఆ చల్లగాలికి అంతా వస్తూనే ఉంటది గాలి. దీనివల్ల పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళ సర్వర్స్, డేటా స్ట్రక్చర్స్ అన్నిటికీ ఇక్కడే కట్టుకుంటా ఉన్నది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందో లేదో వాళ్ళకి తెలియదు, కానీ ముందైతే ఆల్రెడీ మంచి మంచి రోడ్లు కట్టేశారు, బ్రిడ్జ్లు, కనెక్టివిటీస్ ఇచ్చేసారు. చూసుకుంటే యాపిల్, హవాయి, టెన్సెంట్, అసలు ఇంకా చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ డేటా సెంటర్స్ అన్నిటిని ఇక్కడే పెట్టుకొని ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ నదులు పోతా ఉంటాయి కాబట్టి బ్రిడ్జ్లు కట్టేసి కరెంట్ సప్లై ఇచ్చేసారు. మంచి రోడ్లు కట్టేసి వదిలేయడం వల్ల అందులో ఉన్న అడ్వాంటేజెస్ అన్ని వీళ్ళకి వస్తూ పోయాయి. ఇక్కడే ఇప్పుడు ఆ ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిడ్జ్ ని కూడా కడుతున్నది, ఎందుకంటే ఆ కంపెనీలకు వీలుగా ఉంటుందని. అయితే చెప్పాలంటే జాగ్రత్తగా ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ పోతుంటే బానే ఉండేది, కానీ ఈ మధ్య చైనా వాళ్ళు ఓవర్ యాక్షన్లు ఎక్కువ చేస్తున్నారు, అందువల్ల బ్యాక్ క్లాష్ వస్తుంది. ఏముంటుంది దీని గురించి మీరు కామెంట్స్ లో చెప్పండి. ఇది నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. 7 days పాటు అన్లిమిటెడ్ గా మనకి యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసి చూడండి, దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను. థ్యాంక్ యూ.